ఇంతకుముందు వచ్చినప్పుడు బాగా రైస్ బోటి తీసుకున్నాం. అప్పుడు బాగుంది. వచ్చినప్పుడల్లా వీక్లీకి 2 టైమ్స్ వచ్చి లంచ్. ఓకే, ప్రైస్ కు వర్త్ అని చెప్తారా? అవును. ఇప్పుడు మాడి హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మంచి ఒక ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం. మనం ఇంటికి హైదరాబాద్లో ఉంటూ అమ్మ చేతి వంటలు ఇవన్నీ మిస్ అవుతాం అనమాట. అలాంటి అమ్మ చేతి వంట తినడానికి కోసం ఎంత దూరం వచ్చినాం మేము. ఇక్కడ ఆంటీ చాలా ఫేమస్. ఇక్కడ ఫుడ్ కోర్ట్లో అన్నీ ఉంటాయి. చికెన్ రైస్, మటన్ రైస్, బోటి రైస్, తలకాయ రైస్ అన్నీ ఉంటాయి. సో వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి ఆంటీ మాటల్లో విని తెలుసుకుందాం. ఒక 3-4 ట్రై చేసి చూద్దాం. ఓకే, మన వీడియోలో మొత్తం చూపిస్తాను. అయిపోయినంత వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో గైస్, ఇప్పుడే మనం జయమ్మ ఆంటీ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ విహాన్ ఫుడ్ కోర్ట్ ఇది. ఇక్కడ ఏమేమి ఉంటాయి ఇప్పుడు ఆంటీ మనకి చెప్తుంది. సో ఆంటీ ఏమేమి ఉన్నాయి ఒకసారి వీడియో చూపించారు. తలకాయ కూర, మటన్ కర్రీ, చికెన్ కర్రీ. ఓకే, ఇది చికెన్ ఫ్రై, ఇది బోటి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అందరు ఎక్కువ మంచిగా రెగ్యులర్ మంచిగా తినేది తలకాయ, బోటి, మటన్, లివర్. తలకాయ, బోటి, లివర్. ఇప్పుడు మేమైతే ఒక 3 ట్రై చేసి చూపిస్తాం ఇప్పుడు మా వీడియోలో. సో ఏమేమి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై కూడా తీసుకుంటున్నాం. నువ్వు బ్రో? వైట్ రైస్, చికెన్ కర్రీ. వైట్ రైస్ విత్ ఒకటి వైట్ రైస్ అంటే పెట్టినా. వైట్ రైస్ విత్ చికెన్ కర్రీ తీసుకుంటారు అన్న వాళ్ళకి. ఇది సో గైస్, ఇది బగార్ రైస్ విత్ చికెన్ ఫ్రై కర్రీ మన తీసుకున్నాడు బ్రో. ఒకటి వైట్ రైస్ పెట్టి వీళ్ళకి. ఇంకోటి సో ఆంటీ నాకు బగార్ రైస్ ఉన్నాయి. నీకు బగార్ రైస్, వైట్ రైస్? బగారా. అది బగార్ రైస్ నాకు ఏం చేస్తారంటే బోటి ఉండి తలకాయ మిక్స్ చేయండి. నేను ఇప్పుడు నేనైతే బోటి ఉండి తలకాయ ట్రై చేయబోతున్నా విత్ బగార్ రైస్ వీడియోలో. ఇక్కడ మటన్ కర్రీ కూడా ఉంది. రెగ్యులర్ ఇక్కడ అంటే మామూలు ఫేమస్ గా, అంత ఫేమస్ ఇక్కడ. సో గైస్, ఇది మటన్ కర్రీ, తలకాయ కర్రీ విత్ బోటి రైస్ నేను ట్రై చేయబోతున్నా. సో మీకు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. సో గైస్, ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం. నేను వచ్చేసి తలకాయ కూర విత్ బోటి రైస్ తీసుకున్నా. అన్న, చికెన్ ఫ్రై అండి బగార్ రైస్ ఎట్లా ఉంది చెప్పు ఆడియన్స్ కోసం. చికెన్ ఫ్రై బాగా రైస్ సూపర్ టేస్ట్ బాగుంది. ఇంతకుముందు వచ్చినప్పుడు బాగా రైస్ బోటి తీసుకున్నాం. అప్పుడు బాగుంది. వచ్చినప్పుడల్లా వీక్లీకి 2 టైమ్స్ వచ్చి లంచ్ చేస్తాను నేను. టేస్ట్ బాగుంటుంది. అన్న రెగ్యులర్ ఈ ఏరియా ఉంటుంది అనమాట. బ్రో నువ్వేం చికెన్ కర్రీ విత్ బగార్ రైస్ ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది బ్రో. నేను ఫస్ట్ టైం తింటున్నాను. టేస్ట్ చాలా బాగుంది. అవునా? బాగుంది. సో గైస్, నేనైతే ఇప్పుడు బోటి కర్రీ విత్ తలకాయ కర్రీ తీసుకున్నాను విత్ బగార్ రైస్. ఇది టేస్ట్ చాలా బాగుంది. మనం బోటి రెగ్యులర్ అది తింటాం, ఇంటికాడ మిస్ అవుతాం కదా. సో ఇక్కడ చికెన్ కంపల్సరీ చాలా బాగుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఎప్పుడైతే కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ మాత్రం వేరే ఉంది. దీని కాస్ట్ ఎంత మీకు అన్ని లాస్ట్లో చెప్తాను. నా వీడియో అయిపోయినంత వరకు చూడండి, సరిపోతుంది. సో గ్యాస్, ఇప్పుడే మేము తిన్నాం. ఇక్కడ మీకు కాస్ట్ ఎంత ఉంటుందో మేడం ఆంటీ చెప్తుంది. ఆంటీ ఎంత కాస్ట్? కాస్ట్ చికెన్ కానీ మన అన్నిటికి బోటి 120, చికెన్ కర్రీ 100, చికెన్ ఫ్రై 120, బోటి 120, ఓకే, లివర్ 100. వెజ్ అండి? మటన్ 200. మటన్ వచ్చేసి 200, వెజ్ 80 రూపీస్. సో టైమింగ్స్ ఎప్పుడండి? ఎప్పటి నుంచి? 11:30 నుంచి, ఉదయం 11:30 నుంచి. డైలీ ఉంటుందా? రోజు ఉంటుంది. 11:30 నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? 3:30 వరకు ఉంటుంది. డైలీ క్లోజ్ అయిపోతుంది. ఓకే, ప్లేస్ ఎక్కడ అండి? ప్లేస్ చెప్పండి ఒకసారి. ప్లేస్ ఇదా? ఇది ఏమంటారు, రామ్కి దోశ. ఓకే, నరేగూడ చౌరస్తా అంటారు. ఓకే, నరేగూడ చౌరస్తా రామ్కి దోశ పక్కనే ఉంటుంది. ఇక్కడ ప్లేస్ చాలా ఫేమస్ ఆంటీ. విహాన్ టిఫిన్ ఫుడ్ కోర్ట్స్ ఇది. సో గ్యాస్, కంపల్సరీ రండి, ట్రై చేయండి, మీరు కూడా ఎంజాయ్ ఫుడ్. సో బ్రో, మీరు రెగ్యులర్ గా తింటుంటారు ఇక్కడ? రెగ్యులర్ గా. ఈ రోజు ఏం ట్రై చేస్తారు? ఈ రోజు తలకాయ కూర ట్రై చేస్తారా? ఎలా ఉంది టేస్ట్? సూపర్ ఉంది. ఓకే, ప్రైస్ కు వర్త్ అని చెప్తారా? అవును. ఇప్పుడు మా ఆడియన్స్ కోసం ఏం సజెస్ట్ నచ్చింది చెప్తారు ఇక్కడ? ఇక్కడ వచ్చి తినేసేయండి, మంచిగా ఉంటుంది. రెగ్యులర్ గా తింటారు? తిన్నట్లనే ఉంది. ఇంట్లో ఫుడ్ లాగా ఉంది కదా, నేను టేస్ట్ చేసాను, నాకు ఇంట్లో ఫుడ్ లాగానే ఉంది. సో మీరు వచ్చేసి తలకాయ కూర ట్రై చేస్తారు అనమాట. అవును. ఓకే, మా ఆడియన్స్ కు సబ్స్క్రైబ్ షేర్ అని చెప్పండి. అన్న ఛానల్ ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ బ్రో. సో అన్న, మీరు ఇక్కడ రెగ్యులర్ తింటుంటారా? మీకు ఇక్కడ పర్సనల్ టేస్ట్ ఫేవరెట్ ఏంటిది? చికెన్ రైస్. ఈ రోజు వెజ్ రైస్ ట్రై చేస్తారా? టేస్ట్ ఎలా ఉంటుంది మరి? రెగ్యులర్ తింటుంటారా మీరు? మా ఆడియన్స్ కోసం ఏం చెప్తారు? కంపల్సరీ తినాలని చెప్తారు ఇక్కడ? తినొచ్చా? వర్త్ అంటారా? ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. థ్యాంక్ యూ. ఈ ప్లేస్ వచ్చేసి మనకి బీరాంగూడ నుంచి కృష్ణారెడ్డి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మీకు అక్కడ ఫుడ్ కోర్ట్స్ కనిపిస్తే దాంట్లో జయమ్మ ఫుడ్ కోర్ట్ చాలా ఫేమస్.